ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నటువంటి స్థలము యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవల కొండపైన ఉన్నాము. ఆనాటి కాలంలో యేసుప్రభు గారు ఆయన జీవించిన కాలంలో చాలా పరిశుద్ధమైనటువంటి స్థలంలో మేము ఉన్నాము. ఈ పరిశుద్ధమైన స్థలము శిష్యులకి పరలోక ప్రార్థన, తండ్రికి ప్రార్థన ఏ విధంగా చేశారో ఆ ప్రార్థన ఇక్కడ ఈ స్థలంలో నుండే మరి పరిశుద్ధమైనటువంటి ప్రార్థన, పరలోకమైన ప్రార్థన నేర్పించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆనాటి కాలంలో యేసుప్రభు గారు శిష్యుల్ని ఏర్పరచుకొని ఆ శిష్యులందరికీ కూడా ప్రార్థన ఏ విధంగా తండ్రికి ప్రార్థన చేయాలో, తండ్రిని ఏ విధంగా మనము ఆయనతో అనుసంధానంగా కలిగి బంధము ఏర్పడాలో ఆ విధంగా ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాము. మరి ఇజ్రాయేల్లో ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో ఒలీవల కొండ పైన ఉండి మేము ఈ వీడియో చేస్తున్నాము. దేవుడు పరలోక ప్రార్థన మరి ఏ విధంగా ఆయనకి ప్రార్థన ఏ విధంగా చేయాలో మరి యేసుప్రభు గారు శిష్యులకి ఒక చక్కగా ప్రార్థన నేర్పించారు. ఈ స్థలంలోనే మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చాలా అమూల్యమైనటువంటి ప్రార్థన, పరిశుద్ధమైనటువంటి ప్రార్థన. మరి చక్కగా చూడండి, ఎంత అద్భుతమైన ఈ కట్టడంలో ఇటువంటి స్థలంలో అమోనగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మరి చాలా పరిశుద్ధమైనటువంటి స్థలముగా మనం చూడగలుగుతున్నాం. ఈ స్థలంలోనే యేసుప్రభు గారు మరి మళ్ళీ రెండవ రాకల్లో కూడా ఈ స్థలంలోనికే మళ్ళీ ఆయన రాబోతున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పినటువంటి తండ్రి ఈ యెరూషలేము ఒలీవల కొండపైన ఏ విధంగా జీవించారో, ఏ విధంగా ఆయన చనిపోయారో, ఏ విధంగా ఆయన మళ్ళీ తిరిగి లేచారో, మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఆయన ఆరోహణమయ్యి మరి పరలోకానికి వెళ్ళారు. అదేవిధంగా మళ్ళీ ఈ ఒలీవల కొండపైనే మళ్ళీ ఈ స్థలంలోనికే ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన ఈ స్థలంలోనే మనల్ని అందరినీ కూడా ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి, ఆయన రాజ్యభారంగా మనల్ని అందరినీ ఆయనతో పెట్టుకొని ఉండటానికి మరి ఈ స్థలంలోనికి మళ్ళీ ఆయన రాబోతున్నాడు. మరి యెరూషలేములో ఉన్నటువంటి ఇటువంటి స్థలంలో మేము దేవునికి పరిశుద్ధమైనటువంటి స్థలంలో మేము ఉన్నాం. ఆయన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పినటువంటి స్థలంలో మేము ఉన్నాం. మరి చూస్తున్నారు కదా, చూడండి చక్కగా చూడండి ఎంత అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయో చూశారు కదా. మరి చక్కగా ఇవన్నీ కూడా అన్ని భాషలలో కూడా ఇక్కడ పరలోకమందున మా తండ్రి అని పరలోక ప్రార్థన మరి ఇవన్నీ కూడా 140 భాషల్లో ఇక్కడ చెక్కబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి ఇవన్నీ కూడా 140 భాషల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుని పట్టణం, దేవుని ఆయన నడిచిన స్థలాల్లో, దేవుడు ఆయన సంచరించిన స్థలంలో దేవుడు మమ్మల్ని అందరినీ ఈ విధంగా మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు చాలా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన చేసినటువంటి బోధలు, ఆయన చేసినటువంటి ప్రార్థనలు చాలా అమూల్యమైనదిగా మేము చెప్పగలుగుతున్నాము, మేము చూడగలుగుతున్నాము. అటువంటి ధన్యత మాకు అనుగ్రహించాడు దేవుడు. మరి ఈ స్థలంలో చూడండి ఎంత అద్భుతంగా దేవుడు మరి ఈ విధంగా ఆయన పరలోక ప్రార్థన శిష్యులకి నేర్పాడు. మరి పరలోకమందున్న మా తండ్రి అని ఆయన ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేశాడు. ఆ చేసినటువంటి ప్రార్థన మళ్ళీ కూడా ప్రపంచం అన్ని చర్చిల్లో కూడా ఇదే ప్రార్థన మనము పరిశీలన చేసుకుంటే ఇదే ప్రార్థన మనం ఆచరిస్తాం. ప్రతి చర్చిలో కూడా మనం ఇదే మాట్లాడుకుంటాము. ఏమనంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మమ్మల్ని క్షమించుము, మా ప్రకారము అపరాధములను మమ్మలను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి అని మన పరలోక ప్రార్థన శిష్యులకి ఏ విధంగా నేర్పారో ఆయన మొదటిగా మరి ఆ విధంగా నేర్పించారు. మనలకి కూడా ఆ విధంగా మనం ఈ రోజున ప్రపంచమంతా అన్ని దేశాల్లో మనం మాట్లాడుకుంటున్నామంటే అన్ని బాగా కింద ఉన్నటువంటి భాగంలో కూడా మనం పరిశీలన చేసుకుంటే ఆయన యేసయ్య శిష్యుల్ని కింద తీసుకెళ్ళి ఇక్కడ ఈ భాగంలో కూడా ఉంచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూస్తున్నారు కదా,
చూస్తున్నారు కదా, ఈ స్థలంలోనే యేసుప్రభు గారు శిష్యుల్ని ఈ స్థలంలో ఈ లోపల భాగంలోనే గుహలోనే శిష్యులకి ప్రార్థన ఈ స్థలంలోనే ఆయన ప్రార్థన నేర్పించారు. మరి చూస్తాం మత్తయి సువార్తలో 6వ అధ్యాయము, లోకా సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ స్థలంలోనే పరలోక ప్రార్థన శిష్యులకి నేర్పించారు. చూడండి, లోపల భాగం ఒలివ కొండలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఒలివ కొండలో ఉన్నటువంటి ఈ లోపల భాగము ఒక గుహగా ఉన్నది. ఈ గుహలోనే శిష్యులకి ప్రార్థన నేర్పించారు. చూద్దామా? చూడండి, ఇదిగోండి ఈ స్థలంలోనే ఇటువంటి స్థలంలోనే ఇక్కడ ఈ విధంగా అందరినీ